హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి ఒక కొత్త సాంగ్ అయితే వచ్చేసింది. ఏ మూవీ నుంచి అంటే మన తాండేల్. సో తాండేల్ మూవీ వస్తున్నది అనమాట. ఎవరిది అంటే మన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి. సో ఇద్దరి కలిపి అయితే ఒకటి వస్తున్నది మూవీ. మీ అందరికి తెలుసు ఆల్రెడీ. మనం ఒకటి అనౌన్స్మెంట్ దానికైతే రియాక్షన్ ఇచ్చినాము. సో అసలు అది నాకు అసలు లాస్ట్ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా గుర్తొస్తలేదు నాకైతే నాగ చైతన్య. అది అంటే లైక్ అంత టైం అయిపోయింది. అంటే మధ్యలో ఏమైపోయింది అంటే అందరూ ఒక మంచి ఏమంటాం పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు పెద్ద మూవీస్ అన్నీ అట్లా వెళ్ళిపోతున్నారు. అంటే ప్రతి ఒక్క హీరో అట్లా వెళ్ళిపోతున్నాడు. కానీ మన నాగ చైతన్య మాత్రం మంచి ఒక స్టోరీ ఒక మంచి ఒక మంచిగా ఒకటి చేశాడు అనమాట. లాస్ట్ సినిమా లవ్ స్టోరీ అనుకుంటా 2021 కస్టడీ. సారీ అది కస్టడీ ఆన్లో ఓటీటీలో రిలీజ్ అయిందా లేదంటే వచ్చింది? కస్టడీ వచ్చింది, తర్వాత ఒకటి సిరీస్ ఓటీటీలో వచ్చింది. అది ఏదో లెటర్స్ మీద సంథింగ్ ఏదో ఉండే కనిపిస్తుంది. సో అది ఏంటది నాకు గుర్తొస్తలేదు. మీరు కమెంట్ చేయండి కింద. నేను ఒక్కసారి చూస్తున్నా. చిత్ర పేపర్ మీద ఏదో ఉంటుంది అనుకుంటా, ఏదో సంథింగ్ నా చైతన్య సిరీస్ అనకూడదా మనం, సిరీస్ అని కొడితే వస్తుంది. దూత. సో దూత అయితే అసలు మనకు వచ్చింది తర్వాత. అంటే లైక్ ఒక పెద్ద సినిమా లైక్ అంటే సినిమాస్ అన్నీ బాగుంటాయి. లైక్ మీరు స్టోరీ సెలెక్షన్ కానివ్వండి అన్నీ బాగుంటాయి మిగతా అంతా. కానీ ఏంటంటే ఒక హై బడ్జెట్ లైక్ మూవీ తీయలేదు కావాలని తీయలేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా చైతన్య థింగ్స్ ఒక వేరే ఉంటుంది అనమాట. డిఫరెంట్ అంటే చాలా మంచి ఫీల్ గుడ్ మూవీస్ మంచి. కానీ ఏంటంటే ఒక పాన్ ఇండియన్ మూవీ అయితే ఇంకా రాలేదు. అంటే లైక్ చాలా మందికి తెలుసు అనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే ఇంకా పాన్ ఇండియా ఆ లుక్ వస్తే అప్పుడు ఏంటంటే ఇక ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు మన తెలుగు ఇండస్ట్రీ మూవీ అంటే లవ్ స్టోరీ అదే తర్వాత కస్టడీ వచ్చింది. సో అది కూడా అంత ఆడలేదు. దాని తర్వాత దానికి ముందు మధ్యలి అవి వచ్చినాయి. కానీ ఇప్పుడు నేనేమంటున్నా అంటే మన తెలుగులో అందరు ఆల్మోస్ట్ పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోయినారు కదా అందరు ఆల్మోస్ట్ హీరోస్ కూడా. లైక్ చూసుకున్నట్టయితే మనకి అల్లు అర్జున్ మెయిన్, తర్వాత ప్రభాస్ మెయిన్, ఇంకా ఎన్టీఆర్, తర్వాత ఇక ఎవరెవరైతే రామ్ చరణ్ అందరు. సో అట్లున్నది. మళ్ళీ ఇప్పుడు మన స్క్రిప్ట్ అయితే వాడలేదు. సో ఇప్పుడు పెద్ద స్క్రిప్ట్ అని అనిపిస్తుంది నాకైతే. ఇది ఒకటి అయితే ఉన్నది, చాలా బాగా ఉంటదేమో అని అనిపిస్తున్నది. సో ఆ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చింది, బుజ్జి తల్లి అంట. సాంగ్ పేరు లిరికల్ సాంగ్ బుజ్జి తల్లి అని. మళ్ళీ దీంట్లో నాగ చైతన్య సాయి పల్లవి, మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఆల్రెడీ వచ్చింది అనుకుంటా కదా, లవ్ స్టోరీ. సో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మళ్ళీ కాంబినేషన్ మళ్ళీ వస్తున్నది. సో ఇదైతే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఒక డిఫరెంట్ అంటే లైక్ సముద్రం అది ఏమంటాం వేటగాడు లైక్ అట్లా క్యారెక్టర్ ఉన్నది. సో దేవర కాకుండా వేరే చూద్దాం కొంచెం లవ్ స్టోరీ. సో లెట్స్ సీ గైస్. మనకు మ్యూజిక్ వచ్చేసి దేవిశ్రీ ప్రసాద్ అన్ని సినిమాలలో మ్యూజిక్ కొట్టేస్తుంది ఇప్పుడైతే. సో 4 minutes 14 seconds అవుతున్నది సాంగ్. లెట్స్ గో. ఓకే. సముద్రం సాక్షిగా ఒక యుద్ధార్థ్. మా తెలుగు అంత రాదు, పట్టించుకోకండి. సౌండ్ వస్తుంది. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన ప్రాణం, నల్లని మబ్బును చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకన లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. ఏదో కొత్త బీట్ వింటున్నట్టున్నది. అంటే లైక్ చాలా ఎక్కడో విన్నట్టుంది కానీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. ప్రాపర్ లవ్ స్టోరీ యాక్షన్
మొత్తం అల్లు అర్జున్ నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమేది సాయి పల్లవి కూడా కంటిన్యూస్ బొట్టు పెట్టుకొని ఇస్తాం ఇట్లా నామం పెట్టుకొని ఎలా పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటే కట్టునే నీ కంటి నీటికి కూడా చాలా పోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి ఇది ఒక చిన్న సినిమా సాంగ్ లాగా అనిపిస్తున్నది కానీ బాగుంది ఆ లిరిక్స్ సింపుల్గా ఉన్నది అదే మధ్య సింప్లిసిటీనే తక్కువ అయిపోయింది అంటే ఇట్లాంటి సాంగ్స్ హిట్ అవుతాయి అంటే లైక్ ఇప్పుడు మనము హుషారు సినిమాలో ఆ సాంగ్ హిట్ అయింది చూడండి సో అట్లా ఇది అట్లాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ అనమాట సినిమాలు ఎందుకో ఫ్రేమ్స్ బాగుంటాయి నాచితే మొత్తం మేకప్ అసలు చూడ అసలు ఎట్లా ఎన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం దేన్ని కాను గీయాలే ఎంత బుజ్జగించాలే పెట్టు నువ్వు తెంచేలా లంచమేంటి కావాలే కాలివాన జాడేలేదే రవ్వంతైనా సాయి పల్లవి సినిమా కూడా మధ్యలో రాలేదు తర్వాత మొన్న అమరాన్ వచ్చింది ఇప్పుడు అన్నీ ఉన్నాయి లైక్ వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం మంచిగా ఉంది ఆ సాంగ్ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి సాయి పల్లవి గురించి చెప్పనవసరం లేదు నా చైతన్య గురించి చెప్పనవసరం లేదు అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో వేటకి వెళ్ళి అక్కడ నుంచి రావడానికి ఏదో రాకుండా ఉండిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉన్నట్టు అట్లా అనిపిస్తుంది హ్యాపీ బర్త్డే తాండేల్ రాజు అడ్డ సో అది గాయస్ మనకి మన తాండేల్ మూవీ ఇంకా 7th February రిలీజ్ అంట సో 7th Februaryకి రిలీజ్ అంటే ఇంకొక 2-3 months ఉన్నది సో మనకి ఇంకా టైం ఉన్నది లేండి ఇంకా ట్రైలర్ రావాలా అన్నీ రావాలా నాకైతే ఒక డిఫరెంట్ మూవీ మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతామని అనిపిస్తున్నది సినిమాతోనే సాంగ్ కూడా బాగుంది లైక్ అంటే రొటీన్ ఉన్నా కొంచెం దాంట్లో ఏదో ఉన్నది గాయస్ అంటే అంటే ఈ మధ్య ఇట్లాంటి సాంగ్స్ లేవు అదే పాత కంటిన్యూస్ వచ్చిండే కానీ ఆ వైబ్ పోయింది మధ్యలో కానీ ఇది బాగుంది లైక్ అదే చెప్పిన లైక్ చిన్న సినిమాలో ఒక సాంగ్ వస్తుంది హిట్ అవుతుంది మళ్ళీ ఆ సాంగ్ తోని మనం సినిమా పేరు అట్లుంటది సో అటువంటి టైప్ ఆఫ్ సాంగ్ ఇది అనమాట కానీ ఇది ఇంకా పెద్ద సాంగ్ అనమాట లైక్ పెద్ద మూవీ పెద్ద సాంగ్ కాబట్టి లెట్స్ సీ ఇది తెలుగు తమిళ్ హిందీ సో 3 languagesలో వస్తున్నది సో ఇంకా 2 ఏం చేసినాయి పాపం కన్నడ మలయాళం సో లెట్స్ సీ అండ్ దట్స్ ఇట్ గైస్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ సీ యు ఇన్ ద వీడియో. అప్పటికైతే బై బై బై.